హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుదక్షిణ నవల రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. నది ఒడ్డున ఎప్పటి మాదిరిగా కూర్చున్నాడే కాని ఈరోజు రమణ అనేకం ఆలోచించుతున్నాడు. చేతిలో రోజు వలె ఏ గ్రంథమూ లేదు. సుధరాకను అతడు దూరం నుండి గమనించాడు. తనకు తెలుసు ఆమె తప్పక వస్తుంది, ఆరా తీయక మానదు. ఆ భయంతోనే ఈ వారం రోజులు ఇక్కడికి రాకుండా గడిపాడు. కానీ ఒకే ఊళ్ళో ఎన్నాళ్లు తప్పించుకోగలడు? సుధ అడిగే వాటికి సమాధానాలు నిజం చెబితే ఆమెకు తెలిసిపోతుంది. తెలిస్తే మళ్ళీ ఆమె ఇంట్లో తన చిన్ననాటిలాగే రగడ. వద్దు బాబు వద్దు, ఈ గొప్పవాళ్ల స్నేహాలు ఎటు తిరిగినా ప్రమాదం పేదవాళ్ళకేగా. అదిగో దరహాసవదనంతో వచ్చేస్తోంది. ఎంతమాత్రం కరగకూడదు. ఎవరెవరో తెలియరాదు. చదువుకోవడం లేదేమిటి? పరీక్షలైపోయాయా? నవ్వుతూ అడిగి తనకు అభిముఖంగా కూర్చున్న సుధతో గాంభీర్యం చెదరకుండా మాట్లాడాడు. అవ్వలేదనుకోండి ఇంకా. అయినా మీరేమైనా నాకు లెక్చరరా ఏం? సుధ నవ్వేసింది. ఆమె కనులు తనను పరిశీలనగా గమనిస్తుండడం గ్రహించాడు రమణ. అవును, వారం రోజులుగా రావడం లేదేం? ఊరెళ్ళానండి, అబద్ధం చెప్పేశాడు. ఆ రోజు మా దగ్గర డబ్బు తీసుకోలేదేం? మీకేం పెట్రోల్ ఉదారంగా ఇస్తున్నారా ఎవరైనా? మీ దగ్గర డబ్బు ఎప్పుడండి? అవునవును, మొదటిసారి నేను మిమ్మల్ని మీ ఇంటికి చేర్చినప్పుడు. అప్పుడు కాదు, ఇంకెప్పుడండి? ఆ మర్నాడే నేను మా ఊరెళ్ళి మళ్ళీ ఈ ఉదయమేగా వచ్చాను. అలాగా, ఏ ఊరు మీది? కుగ్రామంలేండి. అయినా మాకో ఊరేమిటిలేండి, ఎవరో ఏదో పని మీద పంపితే వెళ్ళాను. ఇంతకు మీ దగ్గర డబ్బు తీసుకొని వారెవరు? అదే నేను అడుగుతున్నాను. సరిగా క్రిందటి ఆదివారం వాన రాగలదని జడిసి ఒక ట్యాక్సీని పిలిస్తే మా కాలేజీ నుండి నన్ను నా స్నేహితురాల్ని చక్కగా ఇంటికి చేర్చి కిరాయి తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. మీ ట్యాక్సీ డ్రైవర్లకు ఇంత ఉదారత ఎప్పటి నుండి? ఏమో గాని మీరు పొగుడుతుంటే గర్వంగానే ఉందిలేండి అంటూ ప్రయత్నపూర్వకంగా సంభాషణను మార్చాడు. మీరు ఈ సంవత్సరం చదువు పూర్తి అయి డాక్టర్ అవుతారా? చదువు పూర్తి అయింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ కూడా అయిపోవచ్చింది. కంగ్రాచులేషన్స్. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు లేదా ఉద్యోగం చేసినప్పుడు చెప్పండి, ఇప్పుడు కాదు. మరి మీ ఎంఏ ఎప్పుడు పూర్తవుతుంది? నిర్లిప్తంగా నవ్వి ఆకాశం వైపు చూపాడు రమణ. అదేం? అదంతే, భుక్తి గడవాలి కదండి ముందు. అందుకు పని అవసరం. ఆ పైన తీరిక, ఓపిక ప్లస్ ఖర్చులకు కాస్త డబ్బు ఉంటేనేగా నాలాంటి శ్రమజీవి పట్టభద్రుడయ్యేది. నిజమే, కానీ అవసరానికి మీరు ఇతరుల సాయం ఎందుకు తీసుకోరు? అది ఆత్మాభిమానం కాదు, దురభిమానం అంటాను నేను. జవాబుగా విషాదపూరిత హాసం వెలువడింది అతడి వదనంపై. జీవిత నాణ్యానికి అందమైన వైపు మాత్రమే ఎరుగున్న అదృష్టవంతులు మీరు సుధగారు. ఒకరి దయాధారాలతో పరుల ప్రాపకాలతో బ్రతికేవారికి ఎటువంటి ఇక్కట్లు ఎదురవుతాయో, జీవితాలు ఎన్ని విషాదమైన మలుపులు తిరుగుతాయో మీరెరుగరు. సహాయం చేసిన అందరూ ప్రతిఫలాన్ని ఆపేక్షించరు రమణగారు. ఉదాహరణకు ఇదే చోట్లో 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో మీరు నాకు చేసిన సహాయానికి మీరు నాకేం బాధలు కల్పించడం లేదే? అంతరాంతరాలలో చలించినట్లు చూశాడు రమణ. అది సహాయం అని అనుకుంటే నన్ను నేను అవమానించుకున్నట్లే. నా జాతి వాళ్ళు తల్లి జాతికి చేయబోయిన అపచారాన్ని అడ్డగించాను. అది నా బాధ్యత అంతే. శ్రోత సుధమేను పులకించింది ఈ మాటలతో. తన భావాన్ని శబ్దరూపంలో వెల్లడించకపోయినా, మీది విశాల హృదయం, మీకు మీరే సాటి అంటున్న ఆ కలువ కనుల భాషను అతడు స్పష్టంగా చదవగలిగాడు. హలో సుధా, ఇక్కడున్నావా? ఇద్దరూ అటు చూశారు. ఓ నీవా నరేష్? సుధ పలకరించింది. ఖరీదైన వేషంలో ఉన్న నరేష్ టీవీగా నడిచి దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నావిక్కడ? అతడి ధోరణి విసుగ్గా ఉన్నది. సుధ కాక మరో వ్యక్తి అక్కడ ఉన్న గుర్తింపే లేనట్లున్నాడు. క్లబ్లో టెన్నిస్ మ్యాచ్ జరుగుతోంది. ఊళ్ళో మంచి పిక్చర్స్ ఉన్నాయి. అవన్నీ వదులుకొని ఈ కొండలు గుట్టల వెంట పల్లెటూరి గబ్బలాయిలా తిరుగుతున్నావెందుకు? చూడగానే అతడికి సుధపై చాలా అధికారం ఉన్నట్లున్నదని క్షణాలలో గ్రహించేశాడు రమణ. నీకిష్టమైతే చూడు నరేష్, నీకు నా స్వభావం తెలుసుగా అన్నట్టు నీకు చెప్పానే రమణగారని. ఈయనే రమణగారు, ఈయన నరేష్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు. రమణ మర్యాదగా నమస్కరించాడు. నరేష్ నుండి ఏ అభివాదము లేకపోగా రమణను నకసిక పర్యంతం నిరసనాభావంతో చూశాడు. బైదిబై
వాట్ ఆర్ యూ మిస్టర్ రమణ? తెచ్చిపెట్టుకున్న నాగరికతను ఒలికించుతున్న ప్రశ్నకు రమణ ఆంతర్యంలో క్రుద్ధుడైనాడు. మనిషిని, మామూలు మనిషిని, మీ వంటి యువకుడిని. నరేష్ భ్రుకుటి ముడిపడింది. ఉద్యోగం? శ్రమే ఉద్యోగం. మంచిది. పద సుధా, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రదేశాల్లో తిరిగి వాళ్ళు రక్షించారు, వాళ్ళు సహాయపడ్డారు అని ఒక్కొక్కళ్ళను అనవసరంగా అందలం ఎక్కించకపోతే కాస్త హద్దుల్లో ఉండరాదు? నా హద్దులు నాకు తెలుసులే, నీవు చెప్పి అలసిపోకు. అతడు అనవసర వ్యక్తి కాదు. రమణ మా అమ్మగారి బంధువు, తెలుసా? నాకు తెలియాల్సిన అవసరం లేదు. మీ తాతకు తెలిస్తే చాలు. ఎవరెవరో కోపంగా నిష్క్రమించాడు నరేష్. ఎందుకలా అనవసర పోట్లాట పెట్టుకున్నారు నా గురించి? రమణ ప్రశ్నకు సుధ తేలికగా అనేసింది. మీరు బాధపడకండి రమణ గారు, నరేష్ అహంభావి. పోనీండి, కానీ అందరితో నన్ను మీ అమ్మగారి బంధువునని చెప్తున్నారేమిటి? ఎందుకు అబద్ధం చెప్పండి? అబద్ధం కాదు, 100% నిజం. ఎలా? సమయం వచ్చినప్పుడు వివరిస్తాను. ఇంతకు అసలు విషయాన్ని మరిపించకండి. పోనీ మీరు ఉద్యోగం చేస్తారా? రమణ బదులియ్యక మౌనం దాల్చాడు. ఇది దానం, ధర్మం కాదు. మీరు బిడియం చెందేందుకు. మంచితనానికి మంచితనం తోడు, అంతే. ఇప్పటికీ రమణ మాట్లాడలేదు. మీకు గల ఉన్నత సంస్కారానికి తోడు ఒక తగిన స్థానం అంటూ ఉంటే ఎంతోమందికి ఎన్నో విధాలా సాయం చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత లేని ఆదర్శాలకు ఆలంబన ఉండదు. మీరు సంఘానికి సహాయపడాలనుకుంటే, మీకు నాపై గౌరవమే ఉంటే రేపు సాయంత్రం ఈ అడ్రస్కు రండి, నేను అక్కడికి వస్తాను. తప్పదంటారా? తప్పదు మరి. మీకు ఇష్టం లేకుంటే మానవచ్చు కదా, తర్వాత నిర్ణయించుకోండి. రేపు సాయంత్రం రావాలి. రమణ మనస్సు మహా అల్లకల్లోలంగా ఉంది. ఏమిటి సుధకు ఇంత అభిమానం తనపై? ఆమె అభిమతం ప్రకారం చేస్తే పర్యవసానం ఎలాగుంటుందో? అతడి మనస్సులో దుఃఖం కూడా పరిమితం లేకుండానే ఉన్నది. తనను అంతగా ప్రేమించి లాలించిన తల్లి కాని తల్లి సీతమ్మగారు ఇక లేరని విన్నప్పటి నుండి బాధగానే ఉన్నది. తల్లి లేని పిల్లాన్ని కొట్టకు ముత్తన్నా అని ఎంతగా చెప్పేవారామెగారు తన తండ్రికి. అప్పట్లో అంతగా అర్థం కాకున్నా ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడు ఆకలింపు అవుతోంది. అంటరాని జాతివాళ్లమని చిన్నచూపు చూడబడిన మమ్మల్ని ఆ చల్లని తల్లి ఎంత ఆప్యాయంగా చూసేది. ఏదో ఈ పట్టణంలో ఎవరికి ఒకరి గొడవ ఒకరికి అంతగా పట్టింపు ఉండదు కనుక గాని ఆ పల్లెలో అయితే స్థితి అదే అధ్వాన్న దశలో ఉండేదేమో. ఇంగ్లీష్ చదువులు, సర్వసమానత నినాదాలు ఫలితంగా అందరి వేషభాషలు ఇంచుమించుగా నేడు ఒకలాగే కనపడుతూ కాస్త సుఖంగా బ్రతకగలుగుతున్నాం. కానీ నీ కులానికి జాతికి తగ్గ పనిలోనే వేషంలోనే నీవు పడి ఉండు అనే పూర్వ పద్ధతులే ఇంకా ఉంటే ఈ మాత్రమైనా బ్రతుకు ఉండేదా తమ బోటివారికి? ఇప్పుడు ఈ సుధతో పరిచయం మళ్ళా తన పుట్టు పూర్వోత్తరాలను కెలికి ఇటు తనకు అటు సుధకు కూడా ఏమీ ఇబ్బందులు తేదు కదా. ఏమైతేనేం సుధ రమ్మన్నది గనుక వెళ్ళాలి. కానీ ఏమైతుందో మరి, తప్పదు కదా. సర్వేశ్వరరావు ఇంటి ముంగిట మైదానంలో సుఖాసీనుడై భార్యాబిడ్డలతో కబుర్లు చెబుతున్నాడు. వారికి అతి సన్నిహితురాలైన సుధ కూడా అక్కడే ఉన్నది. ముఖ్యంగా సుధ, సర్వేశ్వరరావు మాట్లాడుకుంటున్నారు. తదితరులు వింటున్నారు. ఆహా, అంత మంచివాడా అమ్మాయి ఆ అబ్బాయి? చూస్తారుగా అంకుల్ మీరే, ఇప్పుడే వస్తాడు అతడు. సరిగ్గా ఆ తరుణంలో రమణ ప్రవేశించాడు. నమస్కారం అండి అంటున్న రమణ కంఠం ఎందుకో తడబడింది. నమస్కారం అందుకోపోతున్న సర్వేశ్వరరావు షాక్ తగిలినట్టు కొన్ని క్షణాలు అతన్నే చూస్తూ మాటలు కూడా మర్చిపోయాడు. ఇదేమిటో అర్థం కాని సుధా ఇరువురిని మార్చి మార్చి చూడసాగింది. ఈ అబ్బాయి నీకెలా తెలుసు సుధా? అదేం ప్రశ్న అంకుల్? సరైన ప్రశ్నే. తనతో ఎవరూ మాట్లాడకపోయినా రమణ తనే మాట్లాడాడు. నమస్కారం డాక్టర్ గారు, సుధగారిని మెడికల్ కాలేజీ ట్యాక్సీలో అప్పుడప్పుడు తీసుకెళ్లడం వలన పరిచయం అండి. అమ్మాయి గారు తమ వద్దకు రమ్మని మరీ మరీ చెప్పారు, అందుకు వచ్చాను. నన్ను మీరు ఇదివరకే బాగా ఎరుగుదురు కదండి. మంచిది, వెళ్ళిరా. నమస్కారం అండి, వెళ్తున్నాను సుధగారు. వెళ్ళిపోతున్న అతన్నే నీరసంగా చూస్తూ కోపంగా అడిగింది సుధ. ఏమిటంకుల్ అలా చేశారు? అతన్ని మీ ప్రవర్తన బాగా చిన్నపుచ్చింది. సర్వేశ్వరరావు జ్ఞానిలా నవ్వాడు. ఎంతో తెలివైన దానం అనుకున్నాను. ఈ రిక్షావాలా నీకు పెద్ద మనిషిలా ఎలా కనిపించాడమ్మా? అంకుల్, అదేం మాట? చేసే పనిని బట్టి వాళ్ళ తరహాలను నిర్ణయిస్తారా, బుద్ధిని బట్టా? అదే వాళ్ళ గొప్పతనం. నీ వంటి పై అంతస్తు పిల్లల్లో పైత్యం ప్రకోపింపజేసి వేదాంతాలు పుట్టేటట్లు చేస్తారు ఇటువంటి వాళ్ళు. అంకుల్, కూర్చున్న తావు నుండి కోపంగా లేస్తూ అన్నది సుధా. మీ వంటి వారే ఇలా మాట్లాడితే ఇక మామూలు వాళ్ళ మాటేమిటి? నేనంత తెలివి తక్కువదాన్ని కాను. అతడంత చెడ్డ మనిషి కాడు.
సుధా, నీ వయస్సు నీ చేత అటువంటి నీతి శతకాలే పలికిస్తుంది కానీ ప్రస్తుతానికి ఆయాసపడకు. కొద్ది రోజులు ఓపిక పట్టి నేను రమ్మన్నప్పుడు రమ్మన్న చోటికి వెంటనే రా. అతడి అసలు స్వరూపం చూపెడతాను. అంతా అయోమయంగా ఉన్న సుధకు మరి గత్యంతరం లేకపోయింది. నదీ తీరాన, పార్కులలో, ట్యాక్సీ స్టాండ్లో, కాలేజీ దగ్గర ఎన్ని తావులలో వెతికినా రమణ కనపడలేదు. అతడు అభిమాని. జరిగిన దానికి తనను కనీసం నిందించడానికైనా వస్తాడనుకున్న ఆమె అంచనా తప్పయింది. అతడి స్వభావం అటువంటిది కాదు, ఇటువంటిది అని ఎవ్వరూ నిర్ధారించలేనంత మంచి స్వభావం మాత్రం అవును. మరి డాక్టర్ అంకుల్ అంత వెగటుగా, నిరసనగా మాట్లాడవలసినంత ఆగత్యం ఏమిటి? అమ్మాయి, 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నావేం అని నాయనమ్మ అడిగితే, కొంచెం తలనొప్పిగా ఉంది మామ్మ, అయినా అంత ముఖ్యమైన పనేం లేదులే అని అబద్ధం చెప్పింది. నిజానికి హాస్పిటల్లో ఎంతైనా పనుంది. ఇవాళ ఏదో ముఖ్యమైన ఆపరేషన్ జరుగుతుందని హౌస్ సర్జన్స్ అంతా అది తప్పక చూడాలని చెప్పారు. ప్రొఫెసర్కు తనపై తప్పక కోపం వస్తుంది వెళ్ళకుంటే. అయినా పర్వాలేదు, పాపం రమణకు ఏదో ఓ మంచి చేయాలి, లేకుంటే తన జీవితానికి అర్థం ఉండదు. ఫోన్ మ్రోగడంతో ఆలోచనలకు అంతరాయం కలుగగా లేచి వెళ్ళింది. ఎవరు? డాక్టర్ అంకులా? మీ నర్సింగ్ హోమ్కు వెంటనే రమ్మంటారా? సరే, వస్తున్నా. వెంటనే బయలుదేరి వెళ్లిన సుధకు ఆశ్చర్యకరమైన విషయం కనపడింది. సర్వేశ్వరరావు కన్సల్టింగ్ రూంలో అతడితో మాట్లాడుతున్నాడు. రమణ ఒక ప్రక్కగా నిలబడి, ఇంకా ఎవరో చాలా ధనవంతుడిలా కనపడుతున్న ఒక వ్యక్తి మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు. ఏదో వ్యాపార సంబంధమైన విషయంలాగా డబ్బు సంగతులు దొర్లుతున్నాయి మాటల్లో. కడకు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా ఆ వ్యక్తి 3,000 రమణకు ఇచ్చాడు. రమణ ఆ డబ్బును పదిలపరుచుకొని నర్స్ వెంట నర్సింగ్ హోంలోని గదుల వైపు వెళ్ళాడు. బయట గుమ్మం వద్దనే ఆగి అంతా గమనించుతున్న సుధను అతడు చూడనే లేదు. సర్వేశ్వరరావు తీరుబడిగా ఇటు చూశాడు. వచ్చావుగా సుధా, అంతా చూశావా అమ్మా? ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. దా కూర్చో, అంతా చెప్తాను. చెప్పండి. నీ మిత్రుడు, అదే నీ మన్ననలు పొందిన ఆ యువకుడు రమణ రక్తం అమ్ముకు బ్రతుకుతున్నాడు. సుధ కనులు ఆశ్చర్యంగా అటూ ఇటూ చెలించాయి. ఇటువంటి వాడిని అంకుల్, వివరంగా చెప్పకుండా నిందించకండి. అతడిది అరుదైన గ్రూప్ రక్తం, అందువల్ల దాన్నొక వ్యాపారంగా మార్చుకు బ్రతుకుతున్నాడు. పేషెంటు అత్యవసర పరిస్థితిని బట్టి ధర పెంచుతాడు. అదిగో నా నర్సింగ్ హోమ్ ఎదుట ఆ చెట్ల దగ్గర ట్యాక్సీ స్టాండ్ ఉన్నదే, ఆ చెట్ల దగ్గరే అతడి నివాసం. నేను నాలాంటి వారు మా వద్దకు వచ్చే పేషెంట్లకు ఆ గ్రూప్ రక్తం అవసరమైనప్పుడు అతన్ని పిలుస్తాం. భూమి వైపే చూస్తూ వింటున్న సుధా ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. ఇటువంటి వాడిని తెచ్చి ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పించుకోమని నువ్వు రికమెండ్ చేస్తున్నావు. వీడు పిల్లలకు ఏం బుద్ధులు చెప్పగలడు? చివాలున తల ఎత్తి సర్వేశ్వరరావు దిశ సూటిగా చూస్తూ అడిగింది. ఇప్పుడు మీరు రమణకు ఇప్పించిన 3,000కు బదులుగా అతడు తన రక్తాన్ని ఇయ్యడానికే లోనికి వెళ్ళాడనుకుంటాను. అవును, రక్తమే అంత డబ్బునిచ్చి కొన్న ఆ ధనవంతుడు ఇక పూర్తి వైద్యానికి మీకు చాలా పెద్ద మొత్తమే సమర్పించుకుంటాడేమో. సందేహం లేదు. ఇటువంటి వాళ్ళు రాజపోషకులమ్మా. లేకుంటే నా నర్సింగ్ హోమ్ స్టాఫ్నంతను ఎలా నిభాయించుకోగలుగుతానో? అందరూ బ్రతకాలిగా. కరెక్ట్, అందరూ బ్రతకడానికే తమకు అందిన దారిని ఉపయోగించుకుంటారు. అంకుల్, ఒకరు వస్తువులు అమ్ముకుంటారు, ఇంకొకరు చదువును, డిగ్రీని అమ్ముకుంటారు, మరొకరు రక్తాన్ని అమ్ముకుంటారు. స్థాయి భేదమే కానీ అన్ని పనులు ఒకటే కదా అంకుల్. తన మాటలను తనకే త్రిప్పికొట్టిన ఈ గడుగ్గాయని తేరపారా చూశాడు సర్వేశ్వరరావు. సుధా, పిచ్చిధోరణి, పిచ్చి మాటలు కట్టిపెట్టి పెద్దవాళ్ల మాటలకు కాస్త విలువనియ్యి. మన అంతస్తుకు తగని స్నేహాలు చేసి నవ్వుల పాలు కాకు. మమ్మల్ని అవమానాలకు గురిచేయకు. వెళ్ళిరా, శాంతంగా ఆలోచించుకో. మంచిదంకుల్. అమ్మాయి సుధా. తన గదిలో కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్న సుధకు తాతయ్య పిలుపు వినిపించలేదు. ఆమె ఆలోచనల నిండా రమణే ఉన్నాడు. ఆ ఉదయం సర్వేశ్వరరావుతో మాట్లాడి బయటకు వస్తూ ప్రక్క గదిలోనికి అప్రయత్నంగా చూసిన ఉదంతాన్ని ఆమె మరవలేకపోతున్నది. అక్కడ మంచంపై ఉన్న రమణే ఆమె కనులలో ఇంకా కదలాడుతున్నాడు. తన రుధిరాన్ని మరొకరి ప్రాణదానం కొరకు తీసి ఇస్తూ నీరసంగా కనులు మూసుకు పడుకుని ఉన్న అతడి రూపమే మరలా మరలా కనులకు గోచరమవుతూ ఉన్నది. అతడు నిరుపేద, కాయ కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవి. అయినా తన శక్తి మేరకు ఇతరులకు ప్రాణదానం చేస్తున్నాడు. తన రక్తాన్ని అర్పించి ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నాడనేది అంత విమర్శించవలసిన విషయమా? మనవరాలు తన కేకకు సమాధానం ఇయ్యకపోవడంతో భూషయ్య తానే మనవరాలి వద్దకు వచ్చాడు. ఏం సుధా,
మీ ప్రొఫెసర్ని కలిశాను. వారం రోజుల నుండి నువ్వు... అవును తాతయ్య, పాఠాలకు వెళ్ళడం లేదు. ఏమిటో చెప్పమ్మా. ఏమీ లేదు, మనస్సేమిటో బాగుండలేదు. అంతలో రాజేశ్వరి రానే వచ్చింది. ఏం చెబుతుంది? నేను చెప్తాను వినండి. ఈ చదువులు సంధ్యలు ముఖ్యం కాదు పిల్లకి. ఏ వయస్సుకు ఆ ముచ్చట తీరాలి, అది ముఖ్యం. అప్పుడు ఏ చిరాకు పరాకు ఉండవు. నీదెప్పుడూ ఒకటే ధోరణి బామ్మా, చిరుకోపంతో అన్నది సుధా. అవును, నాది లోకం తెలిసిన ధోరణే, అమాయకురాలా. ఆ విషయంలో బెంగేముంది? మన నరేష్ సిద్ధంగానే ఉన్నాడుగా. సర్వేశ్వరరావు కొడుకును విదేశాలకు కూడా పంపాలనుకుంటున్నాడు. క్షమించు తాతయ్య, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నాకు ప్రస్తుతం పెళ్లి వద్దు. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆలోచిస్తాను. నరేష్ ప్రసక్తి అస్సలు వద్దు. అతను, అతడి తండ్రి కేవలం డబ్బు మనుషులు. ఈ కాలంలో అన్నింటికీ డబ్బేగా ప్రధానం. అందులో ఆశ్చర్యమేముందమ్మా సుధా? పొరపడుతున్నావు తాతయ్య. ఏ కాలంలోనైనా మానవత్వం ప్రధానం మనిషికి. భూషయ్య, రాజేశ్వరులు విద్యుద్ఘాతం తగిలినట్లే ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నరేష్, నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా అమ్మా? లేదు తాతయ్య. మరి చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కలిసి తిరుగుతుంటే నేను నీకు నరేష్పై చాలా ఇష్టం అనే అనుకుంటున్నాను. భూషయ్య నిదానంగానే అన్నా. రాజేశ్వరి మాత్రం ఆందోళనను, ఆరాటాన్ని వ్యక్తీకరిస్తూ అన్నది. సుధా, నీకు చిన్నతనం, అందువల్ల ఆలోచన తక్కువ. ఇన్నాళ్ళు మేము, లోకం అందరూ అనుకున్నాం మీరిద్దరూ ఒకటవుతారని. ఇంతకాలంగా అనుకున్నది ఇప్పుడు నువ్వు కాదనడానికి ఈ సంగతి మరొకటా? జనం నిన్ను చాలా తేలికగా అంచనా వేసి మాట్లాడతారు. ఓ, దానికేం లేబమ్మా. రోజు ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరూ అల్పంగా మాట్లాడుకోవాల్సిన అగత్యం లేదు నా విషయంలో. నరేష్, నేను కలిసి తిరిగాం. అతని నైజం నాకు నచ్చితే తప్పక వివాహం చేసుకుందును. కానీ అంతవరకు రాకుండానే రక్షింపబడ్డాను. రాజేశ్వరి సహనం సరిహద్దులు దాటింది. ఇదిగో సుధా, నువ్వు ఒకనాడెప్పుడో మీ అమ్మలాగే ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. కానీ అది మనకు తగదమ్మా. ఈ ఇంటి పద్ధతిలో నలుగురు శభాష్ అనిపించుకునేటట్లుండాలి. పోయాక కూడా ఎందుకులే అమ్మను అనుకోవడం. అది కాదు, అనవసర తాపత్రయాలతోనే మీ అమ్మ తన జీవితాన్ని రొష్టు పెట్టుకొని మాకు సుఖశాంతులు లేకుండా చేసింది. ఒకరి వెంట ఒకరు మీ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. ఆవిడ నేర్పిన బుద్ధులు మాత్రం నిన్ను వదలటం లేదు. ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని నువ్వు కూడా బాధపెట్టకు. ఎంతెంత మాటలు అంటున్నావు బామ్మా. అవును, సందర్భం వచ్చింది కనుక స్పష్టంగా చెప్తున్నాను. మొన్నొకనాడు నరేష్ వచ్చి అంతా చెప్పాడు. నువ్వెవరో కారు డ్రైవర్తో స్నేహంగా తిరుగుతున్నావట, నిజమేనా? అది మనకు తగునా? నివ్వెరపాటుతో అవాక్కయింది సుధా. నరేష్ స్వభావంలో ఎంత నైత్యం, మరెంత అల్పత్వం. ఏమ్మా అలా చూస్తున్నావు? ఈ బామ్మకు, తాతయ్యకు ప్రాణాలన్నీ నీపైనే కదా. నువ్వు మాకు చాటుగా ఇలాంటి పనులు చేయవచ్చా? బామ్మ, మీకు చాటుగా నేనేం చేయడం లేదు. నన్ను పాముకాటు నుండి తప్పించాడని చెప్పాను, గుర్తుందా? ఆ రోజు సాయంత్రం కారులో తీసుకొచ్చాడు నిన్ను. అవును, దాపరికమేముంది? నీకు పరిచయం చేశాను కదా. అతడు మళ్ళీ ఎక్కడైనా కనిపించాడనుకో, మాట్లాడితే తప్ప అంతస్తులు బేరీజ్ వేసుకుంటామా? మరి నీకు కాబోయే భర్త నరేష్ కనుక అతడికిష్టం లేకుంటే మానేయాలి. మానను, ఖండితంగా అన్నది సుధా. నరేష్ నాకు భర్త కాడు. నాకతడి లెక్కలేదు. గుణవంతుడైన వ్యక్తి తటస్థపడిన నాడు తప్పక మీ అనుమతితోని వివాహం చేసుకుంటాను. అంతస్తుల ఆర్భాటం నాకొద్దు. నరేష్కు సాటి మనిషితో సగౌరవంగా మాట్లాడడమైనా రాదు. అంతవరకు అంతా మౌనంగా వింటున్న భూషయ్య అన్నాడు. సుధా, నీకొక రహస్యం చెప్పనా? ఏమిటి తాతయ్య? నరేష్ను మెడిసిన్ చదివించిన ఖర్చంతా నేనే భరించానమ్మా. ఎందుకంటావు? ఈ ఉద్దేశంతోనే, ఇంటి అల్లుడవుతాడని. అందుకే. కాగితం రాయించుకోకుండానే అప్పు ఇచ్చారా తాతయ్య మీరు? ఏదో నామకార్థం పత్రం రాసుకున్నామనుకో. అయితే అదంతా వసూలు చేసుకోండి తాతయ్య. ఆ డబ్బుతో నా బ్రతుకును ముడిపెట్టను. అంతేనంటావా అమ్మా? అంతే తాతయ్య. మీరీ క్రొత్త రహస్యం చెప్పి నా దృష్టిలో అతడి విలువను ఇంకా దిగజార్చారు. సుధ కోపంగా అక్కడి నుంచి నిష్క్రమించాక రాజేశ్వరి, భూషయ్య తమలో తాము తర్జన భర్జనలు జరిపారు. చివరకు భూషయ్య దర్పంగా అన్నాడు భార్యతో, కంగారెందుకే వెరిదానా? మన ఊరి పెద్దగా నీ భర్త ఎన్నెన్ని ఎదురుశక్తులను అణచాడో గుర్తులేదా? మదగజం నడిచే దారిలో అడ్డు వచ్చే వృక్షాలు, మానూమ్రాకులే నిలవవు. ఇక తుక్కు, చెత్తా చెదారాలకు నామరూపాలుంటాయా? అన్నాడు మీసాలు దువ్వుతూ. రాజేశ్వరి తృప్తిగా నిండుగా నవ్వింది. సుధా అవివేకిని కాదు. వారి సమక్షం నుండి వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వెనుతిరిగి వచ్చి వారి సంభాషణ చాటు నుండి వినసాగింది. భూషయ్య ప్రతిజ్ఞను విన్న ఆమె అంతరంగం ఏమిటోగా అయిపోయింది.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? తనకు చేసిన మేలుకు ప్రతిఫలంగా రమణకు వీరేమైనా అన్యాయం చేస్తారా? రమణను ఒకసారి కలుసుకోవాలి. అయితే అతడెక్కడ ఉంటాడు? ఇటీవల ఎక్కడా కనిపించడం మానేశాడు. కారణం ఏమై ఉంటుంది? తనపై కినుక లేక అతడికి ఏమైనా అపకారం జరిగి ఉంటుందా? ఎందుకో ఎప్పుడూ మనసులో అతడు మెదులుతూ ఉంటాడు. నమ్రత వివేకాలు తొణికిసలాడే అతడి సౌమ్య సరళ సంభాషణలే మరీ మరీ చెవులలో ప్రతిధ్వనిలీనుతూ ఉంటాయి. సర్వేశ్వరరావు నర్సింగ్ హోం వరకు వెళ్ళిన సుధ పాదాలు ఆగిపోయాయి. ఇతడే కదా రమణను నిరసనగా చూసే మనిషి. ఈయన నాకు రమణ ఆచూకీ తెలిసినా చెప్పడు అని నిర్ధారించుకున్నది. అంతలో ఆమెకు గుర్తుకు వచ్చింది. టాక్సీ స్టాండ్ దగ్గర చెట్ల క్రిందనే నివాసం అని ఒకసారి సర్వేశ్వరరావు అనడం. సాహస ధైర్యాలు కూడగట్టుకుని అటు నడిచింది. చెట్ల క్రింద తీరికగా పేకాట ఆడుతున్న కొందరు యువకులు సుధను ఆశ్చర్యంగా చూశారు. ఆ చూపులలో అల్లరి కూడా ఉన్నది. వారిని అడిగింది రమణ గురించి. ఒకతడు ఒక చిన్న ఇంటివైపు చూపుతూ, అదిగో అదే ఆ ఇల్లే అన్నాడు. బీదవారి నివాసాలున్నాయి. అదంతా మురికి దుర్గంధం కలిసి నృత్యం చేస్తున్నాయి. తటపటాయించి కడకు ఆ ఇంటికి వెళ్ళింది. తడికల తలుపులు. ఎలా తట్టి పిలవాలి? సవ్వడి కాకుండా నడిచి వెళ్ళి కిటికీలో నుండి చూసింది. నులక మంచంపై ఉన్న వృద్ధుడు నీరసంగా మాట్లాడుతున్నాడు. గోడవారిన ఉన్న కిరోసిన్ స్టవ్పై వంట చేస్తున్న రమణ వృద్ధుని మాటలకు మెల్లమెల్లగా సమాధానాలు చెబుతున్నాడు. సావు ఎప్పుడైనా మూడేదేరా రామిగా. నాకు ఎన్నాళ్ళని నువ్విలా నీ రగతం నాకు కరిగించి పోస్తావురా ఎర్రోడా. వండిన జావ తెచ్చి అతడికి తినిపించుతూ రమణ అన్నాడు. చూస్తుండయ్యా, డబ్బు పోగవుతుంది. నీకు మంచి వైద్యం చేయిస్తాను. ఏమోరా నాయనా, నువ్వలా రగతం ఇస్తా ఉంటే నాకిక్కడ గుండె ఎగిరిపోతా ఉంటుంది. రమణ చిన్నగా నవ్వాడు. రోజూ ఇస్తున్నానా? ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చే అవకాశం వస్తుందయ్యా. వచ్చిన అవకాశం వాడుకుంటూ ధనవంతుల దగ్గర బాగా డబ్బు గుంజుతున్నాను. ఏమోరా, అన్నట్టు నీరసంగా కనపడుతున్నావు. ఇయాల కూడా ఏమైనా రగతం ఇచ్చి వచ్చినావా? అవునయ్యా, పాపం ఎవరో మనలాంటి బీదాళ్లే. ఊరికనే ఇచ్చాను. నీకు తెలుసు కదా, ఇవ్వగల డబ్బున్న వారి దగ్గరే నేను తీసుకునేది. నిజమేరా రామిగా. కూడు గుడ్డ ఉద్యోగం లేని మనం ఈ ఒక్క ఆధారం మీద బతుకుతున్నాం. ఇవన్నీ విననట్లే అప్పుడే వచ్చిన దానిలా లోనికి ప్రవేశించింది సుధా. ఓ అమ్మాయి గారా? కనులను నమ్మలేనట్లుంది రమణ ధోరణి. ఏమిటి ఇక్కడికొచ్చారు? ఎలా ఎలా తెలిసింది ఈ ఇల్లు? ఆహా, ఇటు పెడుతుండగా. సరే, ఈ మధ్య కలుసుకోలేదు కదా అని. ఓ ప్రక్క మంచం మీదున్న ముత్తన్న ఒకటే కంగారు పడిపోతున్నాడు. ఓరో గొప్పింటి బిడ్డలాగున్నారు. మర్యాద చేయరా, పీటేసి కూకుండబెట్టరా రామిగా. వద్దు వద్దు, పని ఉంది. ట్యాక్సీ ఉంటే. ఒక్క నిమిషం. మెరుపులా బయటకెళ్ళిపోయాడు రమణ. సన్నాసి నీరసంగా ఉన్నాడనే నా బాధ అంతా. మీరు కూసుండండి అమ్మాయి గారు. పర్వాలేదు, మీరు హైరాణ పడవద్దు. రమణ కోసం చూస్తూ ఆలోచించసాగింది సుధా. రామిగా అనే ఈ వృద్ధుని పిలుపు ధోరణి ఎక్కడో ఆమెకు పరిచయమైనవిగా అనిపిస్తున్నాయి. ఏమేమిటో స్పష్టాస్పష్టంగా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఏమిటవి? 5-6 నిమిషాల అనంతరం రమణ తిరిగి వచ్చాడు. రండి, ట్యాక్సీ తెచ్చాను. పదండి. చాలామంది ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. కానీ రమణపై ఇక్కడ అధిక సంఖ్యాకులకు గౌరవ ప్రపత్తులున్నాయని సుధ గ్రహించింది. నాకు మీ ఇల్లు ఎలా తెలుసో అడగరేం దారిలో అన్నది సుధ. రమణ నిదానంగా వాహనాన్ని నడుపుతూ మెల్లగా అన్నాడు. సర్వేశ్వరరావు గారు చెప్పి ఉంటారు. ఎలా అనుకున్నారు? నేనెంత అల్పుడనో మీకు నిరూపించరా మరి? గనులైన ఆయన సాన్నిధ్యానికి నన్ను మీరు తీసుకెళ్లడంతో ఆయనకు ఆగ్రహం వచ్చిందిగా. ఇక్కడ ఆపండి. హోటల్కా? ఎందుకు? చాలా ఆకలిగా ఉంది రమణ గారు. కారు పార్కు చేసి దిగి వెనుక తలుపు తీశాడు. ఇక్కడ తినను, ఏమైనా టిఫిన్ చేయించి తీసుకురండి. సారీ, పని చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఆమె ఇస్తున్న డబ్బు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంత? ఏమిటి తెమ్మంటారు? ఏవో ఒకటి తినే పదార్థాలు ఎక్కువగానే తీసుకురండి. మీ ఇష్టం. ట్యాక్సీ తిరిగి బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. రమణ రమణ అంటూ. ఏం శివా, అంతా క్షేమమేనా? మీ చెల్లి బాగున్నదా? ఆప్యాయంగా పలుకరించాడు రమణ. శివ వదనంలో కృతజ్ఞత సంతోషాలు పోటీ పడుతున్నాయి. నీ దయవల్ల. ఆ రోజు నువ్వే గాని మా చెల్లి ఆపరేషన్కు డబ్బు ఇవ్వకపోతే అది బ్రతికేదా? దానికోసం బెంగతో మేమంతా కూడా చచ్చేవాళ్ళం కాదు. మా కుటుంబాన్ని నిలిపావు రమణ.
రమణ వదనంలో ఏ మార్పు లేదు. వెళ్తాను, అమ్మాయిని అమ్మను అడిగానని చెప్పు. అలాగే అలాగే రమణ. రోజూ నిన్ను దేవుణ్ణి తలిచినట్టు తలపోస్తుంటాం మేము. ఆ 2000 నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సర్దుతాను రమణ. ఛా, నేను అడిగానా శివ? ఓ ప్రాణం నిలుపగలిగాను, అంతే చాలు. అవును, నువ్వు మాకందరికీ చేసే ఈ ఉపకారాలే మీ నాన్న ముత్తన్నను రక్షించాలి. అతడి జబ్బు తగ్గాలని రోజూ నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. థ్యాంక్స్, మరి వెళ్తాను. ఈ సంభాషణ అంతా వింటున్న సుధకు రమణ గురించి చాలా అర్థమైనట్లు అనిపించింది. మీ నాన్న ముత్తన్న, 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 రామిగా, రామిగా, రామిగా. వీరంతా తనకి తెలుసు, పరిచితులు. సారీ అండి, తెలిసిన వ్యక్తి మాట్లాడుతుంటే ఆలస్యమైపోయింది, క్షమాపణ చెప్పుకున్నట్లుగా అంటూ. ఎక్కడికి పోనిమ్మంటారు అన్నాడు రమణ. క్రొత్తగా ఏదో వింత వ్యక్తిని చూస్తున్నట్లు రమణను తదేకంగా చూస్తున్న సుధకు రమణ 3వసారి అడిగినప్పుడు కానీ వినిపించలేదు. మనం మామూలుగా కూర్చునే చోటికి ఏదో అనాలనుకున్న రమణ తిరిగి మౌనం దాల్చి ఆమె చెప్పినట్లే నగర శివార్ల వైపు దారి మళ్లించాడు. మేడం, నేను వెళ్ళవచ్చా? సుధకు తలుపు తీసి పట్టుకొని అడిగాడు రమణ. లేదు, రండి, మీతోనే కొంచెం పని ఉంది. ఇబ్బందిగా చూశాడు రమణ. పర్వాలేదు, రండి, మీకే ఈ పార్టీ. లేకుంటే ఇవన్నీ నేనే తినేస్తాననుకున్నారా? మీ స్నేహితులు ఎవరన్నా వస్తారేమో అనుకున్నాను. రావాలి, అంతవరకు పోనీ సాయం ఉండగలరా? అలాగేలేండి. పార్టీ ఎందుకో అడగరేం? చెప్పండి. హౌస్ సర్జన్సీ పూర్తి అయ్యి దివ్యంగా ప్రాక్టీస్ పెట్టబోతున్న శుభవేళ. ఓ, కంగ్రాచ్యులేషన్స్ అండి. మెరుస్తున్న కనులతో మనస్ఫూర్తిగా అభినందించాడు. ఈ శుభ సమయంలో నాకు ఎంతో అభిమాన పాత్రులైన 2 వ్యక్తుల్ని అనుకోకుండా కలుసుకున్నాను. వారిలో ఒకరికి ఇప్పుడే విందు. మరి వారికి చెప్పారా అండి ఈ టైంకే రమ్మని? ఎందుకు రారు? రండి, మంచి ఆకలిగా ఉంది. వాళ్ళు వచ్చాక మళ్ళీ కలిసి తినవచ్చు. ప్రస్తుతం మనం ఏమైనా తిందాం. వద్దండి, ప్లీజ్. ఎందుకు వద్దు? మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీ నాన్నగారికి భోజనం పెట్టారు. మిమ్మల్ని తిననీయకుండా నా పని మీద తీసుకొచ్చానుగా. అంచేత మీరు తినకపోతే నాకు పాపం కలిగించిన వారవుతారు. తినండి, నవ్వేశాడు రమణ. ఆ నవ్వు అతి అందంగా కనపడింది సుధకు. పాపం అనే పదంతో నా పాదాలకు బంధం వేశారు. ఇంకేమంటాను? మీరు ఎంఏ పాస్ అయినందుకు కూడా ఈ విందు అనుకోండి. రమణ హృదయం ద్వైధీ భావాలతో సతమతమవుతోంది. ధనవంతులందరి ఎడల తనకు గల ద్వేషభావాన్ని ఈ సుధ ప్రవర్తన తుడిచివేస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్రారంభించండి. థ్యాంక్స్, తీసుకుంటాను. మొహమాటంగా కాదు, చక్కగా తినాలి. రమణ నవ్వేశాడు. అలాగైతే మీకు మీ స్నేహితులకు ఏమీ మిగలదండోయ్ మరి. పర్వాలేదు, వాళ్ళు తెస్తారు గాని. అల్పాహారం పేరు గాని సుష్టుగా భోజనం చేసినంత హ్యాపీగా ఉందండి. హమ్మయ్య, మీరు అలా ఎప్పుడూ నవ్వుముఖంతో ఉండండి. అంత గంభీరం ఎందుకు మరీను? రమణ వదనంలో నవ్వు అంతరించింది. అంత అదృష్టం లేదండి నాకు. నిత్య సమస్యలు. ఓ, మీకెందుకులేండి మా బాధలన్నీ. పర్వాలేదు, చెప్పండి. వద్దులేండి, పోనీ గాని ఈరోజు వచ్చే నా స్నేహితుడు ఎంత చిత్రమైన వ్యక్తో తెలుసా? మీలాగే కాలవగట్టున ఇసుకలోనూ ఊరి చివర రావి చెట్టు క్రింద రాతిబండపైన అక్షరాలు వ్రాసి చదువు నేర్చుకునేవాడు. మూడిని వలె చూడసాగాడు రమణ. నా చేతిలో ఎన్ని దెబ్బలు తినేవాడో తెలుసా అతడు? కేవలం సుధా అనే పేరును సరిగా పలికేట్లు చేయడానికి 4 రోజులు పట్టింది. ఆ మొద్దబ్బాయి ఇప్పుడు మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాను. ఈ మాటలకు రమణ ముఖ కవలికలు మారతాయేమోనని పరీక్షగా గమనించింది సుధా. కానీ అతడు నేలపై గీతలు గీస్తున్నందువల్ల ముఖభావమేమీ ప్రదర్శితం కాలేదు. ఇంకా రాలేదు, వస్తాడంటారా? రమణ ఉన్నట్లుండి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. నన్ను వెళ్ళనివ్వండి. ఏం, అతడొచ్చే వరకు ఉంటానన్నారుగా? రాడేమోననిపిస్తోంది. అయినా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారికి మీకు అంతస్తుల భేదం చాలా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. అటువంటి తక్కువ వారితో స్నేహం మీకు అతడికి కూడా మంచిది కాదేమో. అంతవరకు ప్రసన్నంగా ఉన్న సుధవదనంలో బాధావేశాలు అలుముకున్నాయి. రాము, ఎవరినో అని అటూ ఇటూ వెనక వెదికాడు రమణ. మిమ్మల్నే. రాము ముత్తన్నలను సుధ అంత తేలికగా మర్చిపోతుందా? విఫలుడై చూసిన రమణ నేత్రాలలో అనేక భావాలు త్వరగా కదిలిపోయాయి. రమణ అని నాకెందుకు అబద్ధం చెప్పావు రాము? నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? సుధన్ మర్చిపోయావా? ఉక్కు మనిషిలా నిలిచి ఉన్న రాము నోటి నుండి ఎటువంటి జవాబు లేదు.
రాము, నీకోసం మా అమ్మ ఎంత బెంగ పెట్టుకున్నదో తెలుసా? నీ కారణంగా మంచం పట్టిన మా అమ్మ మరి లేవలేదని నువ్వెరుగుదువా? నువ్వు నాలా చదువుకోవాలని, బాగుండాలని ఆమెగారు ఎంత అభిలషించేవారో. బాధగా మూసుకున్న రమణ కన్నుల నుండి 2 కన్నీటి బిందువులు జారిపడ్డాయి. అన్నీ తెలుసు సుధా నాకు, కానీ నీకే ఏమీ తెలియదు. ఏమిటది? మాట్లాడరాము, మనస్ఫూర్తిగా మాట్లాడు. ఇప్పుడు నీవు లోకం తెలిసిన దానివే, నేనేమీ చెప్పనక్కర్లేదు. మన మధ్యనున్న దూరం ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నది. పైవారికి ఈ దూరం వల్ల హాని లేదు. మా వంటి అట్టడుగున ఉన్నవారినే ఇది ఇంకా దిగజార్చి కక్ష తీర్చుకుంటుంది. అందువల్ల నన్ను కనీసం ఇలాగైనా బ్రతకని సుధా. రాము హరిజనుడు, రాము శ్రామిక జీవి. అందుకే నిన్ను నా నుండి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు నీ పెద్దలు. నేను రక్తం అమ్ముకొని జీవించే క్షుద్రుడిని గనుక నీకు నాపై అభిమానం ఉండకూడదని నా నిజస్వరూపం చూపటానికే డాక్టర్ సర్వేశ్వరరావు నిన్నొకనాడు నర్సింగ్ హోంకు రప్పించాడు. నన్ను అలా చూసి కూడా నీకు అసహ్యంగా లేదా సుధా? లేదు రాము, నీపై ఇంకా గౌరవం ఇనుమడించింది. నీవే రాము అని తెలియకమునిపే నిన్ను మా అమ్మగారి బంధువు అని అందరికీ చెప్పాను. ఎందుకంటే శ్రమజీవులందరూ మా అమ్మకు గౌరవనీయులే. ఆమెను గౌరవించే నా పద్ధతులు, ఆశయాలు కూడా అవే. థ్యాంక్స్, నీ మనసు మంచిదని నాకెప్పుడూ తెలుసు. కానీ ఈ గౌరవ మన్ననలను గుప్తంగా మనసును దాచుకోవలసిందే, కానీ వాటిని బాహాటంగా ప్రకటించి ఈ సంఘంలో బ్రతకలేం. నన్ను వెళ్ళని, దయించి ఇంకెప్పుడు నన్ను కలియకు. ఒక్కటి చెప్పు, నాపై ఎందుకు కినక? నేనేం చేశాను? చెప్పు రాము, కూర్చో. యథార్థం ఏదైనా వినగలను నేను. తప్పదంటావా? తప్పదు. ఇంతకుముందు మా ఇంట్లో మా నాన్నను చూశావు. మేము ఆ పల్లె నుండి ఈ నగరానికి వెళ్ళగొట్టబడినప్పుడు మా నాన్న ముత్తన్న సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఎవరు వెళ్ళగొట్టారు? మా ఊరి కామందులు, పెద్ద రైతులు అయిన భూషయ్య గారు, మీ తాతగారు. ఎందుకు? ఒకనాడు మిట్ట మధ్యాహ్న వేళ వారి చిట్టి మనుమరాలు సుధ కాలికి దెబ్బ తగిలితే నేను అంటరాని వాడిని ఆ కాలికి కట్టుకట్టాను. అదే నేరం. నేరమా? అవును. అయితే అందరూ కోపాన్ని పైకి ప్రదర్శించకుండా తడిగుడ్డతో గొంతుకోశారు. ఎంతో ప్రేమను, ఆదరాన్ని చూపి బహుమతిలిచ్చినట్లే ఇచ్చి ఊరి నుండి వెళ్ళగొట్టారు. ఒక రాత్రి 9 గంటల సమయంలో తమ పూరింట అప్పుడే వండుకున్న వేడివేడి మెతుకులు తినడానికి కూర్చున్న ముత్తన్న కొడుకు రాము మహదానందానికి లోనయ్యి నమస్కార శతాలతో కూర్చుండజేశారు తమ బీద గుడిసెలో అడుగుడిన రాఘవరావును. బాబుగారు, ఇదేంటండి గొప్ప బాబులు ఇలా వచ్చారు? ఏం లేదు ముత్తన్న, ఓ విషయం చెప్తాను, ఏమనుకుంటావో మరి. ఎంత మాట దొరా, తమ పాలేరోడిని ఏం చెప్పినా మీరు చెప్పొచ్చు. ఈ గుడిసె మీద నీకు అప్పుందట కదూ? అవును బాబు, కరణంగారి రామచంద్ర దగ్గర ముందటేడు 500 అప్పు తెచ్చుకున్నాను. ధర్మిలా 200 మరలా జమ చేసినాను. ఏమో నిన్న ఏదో మాటల్లో చెప్పాడు, అప్పు పూర్తిగా రెట్టింపోయింది, వెంటనే తీర్చకపోతే స్వాధీనం చేసుకుంటానని. బోరుమన్నాడు ముత్తన్న ఒక్కసారిగా. తండ్రిని ఆ స్థితిలో చూసిన రాము ఏడవసాగాడు. ఎందుకా కంగారు, నేను లేనా ముత్తన్నా? ఈ అభయహస్తం ముత్తన్నకు కొంత ఉపశమనం కలిగించింది. తవరి పొలాన గొడ్లపాకలో పడుంటానులేండి బాబు, అయినా ఇది అన్యాయం. నా అప్పు అంత ఎక్కువ కాదు. పోన్లే ముత్తన్న, మా దగ్గరే ఉందుగాని. అయినా మళ్ళా నీకో పాకో పూరిల్లో వెయ్యాలన్నా ఈ రోజుల్లో ఓ 1000 రమారమి అయ్యి తీరుతుంది. ఇక నీ వలన ఆ అప్పు తీరేది కాదు. అంచేత ఎన్నాళ్ళని ఈ పల్లెటూళ్ళలో ఈ చాలీచాలని బ్రతుకు ఇడుస్తావు? పట్నంలో హాయిగా బ్రతకరాదు? వింటూనే మరలా దుఃఖించాడు ముత్తన్న. నానేటి పట్నం పోవడమేటి? ఏం, నేను లేను పట్నంలో? ఆ పట్నానికే తీసుకెళ్ళి నేను మీ మంచి చెడ్డ చూసుకుంటాను. నా ఇంట్లోనే ఏ అవుట్ హౌస్లోనో ఉందుగాని, మెల్లగా ఎక్కడో నీకు నౌకరీ చూస్తాను. పిల్లాడిని బల్లో చేర్చుకుందువుగాని. ఆఖరి మాటలు రాముకు అర్థమయ్యాయి. ఆనందించాడు. గత్యంతరమేమున్నది గనుక ఆ ముత్తన్నకు. కానీ పట్నంలో నౌకరీ సంపాదించలేకపోయారు అయ్యగారు ముత్తన్నకు. పాలేరు ముత్తిగాడు రిక్షావాలా ముత్తన్నగా మారాడు. రాఘవరావే రిక్షాకు మదువు పెట్టడంలో ముత్తన్న అయ్యగారు దేవుడే అనుకున్నాడు. కొద్ది రోజులకే అయ్యగారికి బదిలీ అయ్యి మరో ఊరు వెళ్ళిపోయారు. ముత్తన్నను కొడుకును కర్మానికి వదిలి. ఆ తర్వాత రాఘవ ఏదో ప్రమాదంలో మరణించాడు అని తెలిసింది. ముత్తన్న రాబడి తగ్గింది.
ఎలాగో అవస్థపడి మరలా ముత్తన్న రాము పల్లెకు వెళ్లారు భూషయ్య సహాయం అర్థించడానికి. కాని భూషయ్య వారిని నిర్దాక్షిణ్యంగా గెంటించాడు. తిరిగి పట్నం చేరారు తండ్రి కొడుకులు. రామును కూడా చిన్న చిన్న పనుల్లోకి పంపుతూ బ్రతికే ముత్తన్న క్రమంగా రోగగ్రస్తుడయ్యాడు. పూర్తి భారం రాముపైననే ఉన్నది. అయినా ఆసక్తిగా రాత్రి సమయాలలో చదువుకుంటూ పట్టభద్రుడయ్యాడు రాము. తండ్రి త్రొక్కే రిక్షాకే తాను వారసుడై గుండె జబ్బు తండ్రిని శ్రమింపనీయక నీడపట్టును ఉంచుతూ పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ అనేక తాపత్రయాలు పడుతున్నాడు రాము. తండ్రి వైద్యం కోసం డబ్బు కూడబెట్టడానికి. కానీ నికరమైన పనుల వల్లనే గాని అన్యాయాల జోలికి పోని రాము అనేక మందికి విరోధి అయ్యాడు. తన సద్గుణాల వల్లనే. తెలివి ఉన్నది, అందం ఉన్నది, సద్వర్తన, సౌజన్యతలు ఉన్నాయి రాములో. కానీ అతడికి జీవితం భయంకరంగా కనిపిస్తోన్నది. ఆద్యంతం విన్న సుధ కనులు చెమర్చాయి. తల్లి లేని నిన్ను ఉసురు పెట్టినందుకే నేను తల్లి తండ్రి లేని దాన్నయ్యానేమో రాము. ఛా, మధ్యన నీవేం చేశావు? కలనైనా నిన్ను నిందించను, దూషించను సుధా. నా కర్మ మాత్రం ఇలాగుంది. ఏం చెయ్యను? నాకు నాన్నకు క్షుద్బాధ తీరాలి. రిక్షాకు రిపేర్లు వస్తే చేయించాలి. బేరాలు లేని రోజులు కొన్ని ఉంటాయి. రోగాల మందులకు డబ్బు, చదువుకు డబ్బు, ఇన్ని కావాలి. ఏ రోజుకా రోజు శ్రమించిన డబ్బుతో పొట్ట పోసుకునేవాడు రక్తదానము, దేశసేవ చేయలేడు సుధా. అందుకే నేను నా రక్తం అమ్ముకుంటాను. నా తండ్రి వైద్యం కోసం నా తండ్రి ప్రసాదితమైన నా రక్తాన్ని అమ్ముకుంటాను. ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా జబ్బు పడితే కిరాయికి అతడి పనులు చేస్తాను. ఏ హోటల్ సర్వర్ అయినా జబ్బు పడితే ఆ పని చేసి డబ్బులు తీసుకుంటాను. నా తండ్రి వైద్యం కోసం ఏ పనైనా నీతి తప్పని పని చేయడానికి నా మర్దా లేదు. అందుకే నువ్వంటే నాకు గౌరవం రాము. నీవు ధనవంతుల వద్దనే డబ్బు వసూలు చేస్తావు అనేది అందరికీ తెలుసు. నీ స్వార్థం మరిచి ఆర్తులకు అంతా ఇచ్చివేసి ఆదుకుంటావు కూడానని నాకు మాత్రమే తెలుసు. ఐ లవ్ యూ రాము, విత్ మై హోల్ హార్ట్. సుధా పరవశ వివసురాలై అర్ధనిమీలత నేత్రాలతో అంటుంటే అది కలో నిజమో తెలియక, సంతసించాలో లేదో అర్థంగాక అవుననాలో కాదనాలో నిర్ణయించుకోలేక సతమతమైనాడు రమణ. రమణ, నువ్వీ పేరు మార్చుకోవడంతో నాకు అసలు మొదట నీపై అనుమానం రాలేదు. విషాదంగా జాలిగా చిరుహాసం చేశాడు రాము. రమణ అనే పేరు పెట్టుకుని పూర్తిగా ఉచ్చరించలేనంత నిరక్షరాస్యులు నా తల్లి తండ్రి. నాకు నీవు నా చిన్ననాటి సుధవేనని చాలా రోజుల క్రితమే తెలుసు. వాన రోజున నీవు స్నేహితురాలితో వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ని నేనే. ఆనాటి నీ మాటలన్నీ వినబట్టే బాడుగ తీసుకోలేదు. ఎంత లోతు గుండె రమణ నీది. కాదు, మరో తుఫాన్ను ఎదుర్కోలేని పిరికితనం. నిన్నైనా సుఖపడనిద్దామనే ప్రేమాభిలాష. అంతే సుధా. సంగతులన్నీ నీకు చెప్పాను మరి. నా వంటి దౌర్భాగ్యుడికి దూరంగా ఉండడం నీకు అన్ని విధాలా శ్రేయస్కరం సుధా. రమణ, ఇక ఈ మాటలు కట్టిపెట్టు. ఈ సంఘాన్ని, ఈ తలతిక్క ఆచారపు చాదస్తులను చూసి నేను పిచ్చెత్తిపోతున్నాను. అందరం వీరికి జడిసి బ్రతికితే ఈ మూఢాచారాలు, అధికారాలు ఇలాగే ఉంటాయి. మనం ఎప్పటికీ భయపడకుండా కలుసుకుంటుంటాం. మీ నాన్నగారి వైద్యం కోసం నేను మా పెద్ద డాక్టర్ గారితో సంప్రదించుతాను. డాక్టర్లందరూ స్వార్థపరులే ఉండరు, అమృత హృదయులు. రోగి ఆరోగ్యం కోసం రాత్రింబవళ్ళు శ్రమించేవాళ్లు కూడా ఉన్నారు. థ్యాంక్స్. నర్సింగ్ హోం ప్రారంభోత్సవం చాలా గొప్పగా చేయాలనుకున్నాం కదమ్మా సుధా. మరి ఇలా ఎవరిని పిలవద్దంటావేమిటి? ముఖ్యుల్ని పిలుద్దాంలే తాతయ్య, మరీ ఆడంబరం మాత్రం వద్దు. ఏమిటో అంతా దానిష్టమే. రాజేశ్వరి సనిగి ఊరుకున్నది. సుధా తన పంతాన్ని నెగ్గించుకున్నది. కొద్దిమంది ఆహ్వానితులలో నరేష్ లేకపోవడము, రమణ ఉండడము భూషయ్యకు ఆగ్రహ కారణమైంది. విందు ముగిసే వరకు అతడు మౌనం దాల్చినా తర్వాత మాత్రం మనవరాలి గదిలోనికి వచ్చాడు చివాట్లు వేయడానికి. నరేష్ను మీరు మరీ అంత చిన్నబుచ్చడంలో నీ ఉద్దేశం ఏమిటి? అతన్నెందుకు పిలవలేదు? అలంకరణ అంతా తీసేసి తలదువ్వి పోనీటైల్ కట్టుకుంటున్న సుధా చాలా ఖచ్చితంగా జవాబు చెప్పింది. ఈరోజు నేను నా స్వంత ఆసుపత్రి ప్రారంభించిన వేళ నన్నేమీ నిందించి శపించవద్దు తాతయ్య. రేపొద్దున్న నీకు నేను వివరాలన్నీ చెబుతాను. ఉదయం కొరకు అసహనంగానే వేచి ఉన్నాడు అహం దెబ్బతిన్న భూషయ్య. తనే కాఫీ ట్రేతో తాతయ్య గదిలోకి వెళ్ళి నిద్రలేపింది సుధా. గుడ్ మార్నింగ్ తాతయ్య. నన్ను ఏ విషయమైనా నిలదీసి అడగగల అధికారి మీరు. అందుకే మీ ప్రశ్నలన్నింటికీ జవాబు ఓపికగా చెప్పడానికి వచ్చాను. కొంత ప్రసన్నుడయ్యాడు భూషయ్య.
నరేష్కి మీరు పెట్టుబడి పెట్టి ఒక ఆశతో చేరదీశారు కనుక మీరు అతడంటే వెర్రి అభిమానంతో ఉన్నారు. కానీ తాతయ్య, అతన్ని గురించిన నిజం చెప్పానంటే మీరు అసలు సహించరు. చాలా కోపం వస్తుంది. ఏమిటమ్మా అది? మీకు సర్వేశ్వరరావు ఎప్పటి నుంచి తెలుసు? "ఆ, ఎప్పుడో మన ఊరిలో డాక్టర్గా ఉద్యోగానికి వచ్చాడు. వివరాలు తెలియవుగా? ఏదో అతడు చెప్పినవే, చాలా గొప్పవాళ్ళమని, అగ్రజాతి వారసమని." సుధ తాతయ్యకు దగ్గరగా వచ్చి రహస్యం చెప్పినట్లు చెప్పింది. "కాదు తాతయ్య, అతడు చాలా వెనుకబడిన కులం వాడు. ఆ సర్టిఫికెట్స్తోనే అతడికి స్కాలర్షిప్స్ అవి ఉన్నాయి. మరి నాకేం పర్వాలేదు కానీ మీకు ఈ కులాల పట్టింపు ఉందిగా." భూషయ్య కనుబొమలు చిత్రంగా విరిగాయి. పెదవులు తమాషాగా వంగాయి. "అదేమిటో కనుక్కుంటాను. నువ్వు నిజమే చెప్పావుగా." "నాకేం పని తాతయ్య? అబద్ధం ఆడితే రౌరవాది నరకాలకు పోతామని మీరే అంటారుగా. అబద్ధం చెప్పే వాళ్ళని మీరు క్షమించరుగా." "క్షమించను." మీరింత కోప్పడవలసిన అగత్యం ఏమిటి భూషయ్య గారు? ఏవో స్కాలర్షిప్పులు అవి ఇవి కాస్త దొరుకుతాయని కక్కుర్తిపడ్డాను. అంతేకాని మీలో కలిసే మీకు తీసిపోని శుభ్రమైన వంశమే మాది. చాలేవయ్యా, ఇలా అడ్డమైన వాటి కోసం అబద్ధాలు ఆడేయగలవన్నమాట. ఛీ, ఇటువంటివి ఎక్కడైనా తెలిస్తే పరువు ఉంటుందా? ఎందుకు తెలుస్తుంది చెప్పండి? ఏదో ఆ కాలేజీలో పర్సనల్ ఫైల్లో ఉంటాయి అంతే. అవసరార్థమే ఇవన్నీ. సర్వేశ్వరరావు నుండి అనేక క్షమాపణలు, సంజాయిషీలు అందుకుని తిరిగి వచ్చిన భూషయ్య అభిప్రాయంతో ఏమాత్రం రాజీ పడలేకపోయింది సుధా. అవసరార్థం అబద్ధం ఆడానంటున్నాడుగా, అలాగే అవసరార్థం వాళ్ళు ఎన్ని అప్రాచ్యపు పనులైనా చేస్తారు తాతయ్య. అంత గొప్పవారి సంబంధం కోసం ఇంకేమేమి అబద్ధాలు చెబుతున్నాడో మరి చూసుకోవాలిగా. నిజమేనమ్మా. కర్ణుడు అబద్ధం చెబితే పరశురాముడు క్షమించాడా? ధర్మరాజు అబద్ధాన్ని ధర్మదేవత క్షమించిందా? లేదుగా, శిక్ష పడి తీరింది. అబద్ధాలాడేవాళ్ళు ఎంత దారుణాలకైనా తగుదురని చెప్పాయన్నమాట మన పుణ్యగ్రంథాలు. గుడ్లు మెటకరించాడు భూషయ్య. చిన్ననాటి నుండి మనవరాల్ని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని భారత కథ చెప్పినందుకు ఆ పాఠాలు తనకే మళ్ళీ గుర్తు చేసింది. అయినా సుధ మాటల్లో అర్థం, న్యాయం ఉన్నాయి. నరేష్, సర్వేశ్వరరావుల నిజాయితీని గురించి ఆలోచించవలసిందే. తాతయ్య మౌనం సుధకు బలాన్నిచ్చింది. పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం తాతయ్య. మన పేరు, ప్రతిష్ట, ఇంత ఆస్తి అన్నీ ఒక అబద్ధాల కోరుకు ఒప్పచెప్పే ముందు మరి ఆలోచించండి. రాజేశ్వరి కూడా అన్నది. అవును, తొందరేమిటి? వివాహం ఈ ఏటికి కాకుంటే పై ఏటికి. తొందర వద్దు, వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవాలి. నన్ను అభినందించు రమణ. అతి క్లిష్ట సమస్యను అతి సునాయాసంగా ఎగరగొట్టేశాను. సుధ ఎంత ఉత్సాహంగా వచ్చిందో అంత అనాసక్తంగా ఉన్నాడు రమణ. ఏమిటి, మళ్ళీ ఏ ఉద్యోగానికో వెళ్ళి లేదనిపించుకున్నావా? అవును. చూడు రమణ, నువ్వు నన్ను కలిగించుకోవద్దంటావు. ఇంకెలాగా? స్నేహం ఇంతేనా? దగ్గరలో కూర్చుని ఉన్న ముత్తన్న కలిగించుకున్నాడు. నాకు మీరు. సుధ మధ్యలోనే ఆపింది. మీరు కాదు, నువ్వు అనండి నన్ను. సరేలేమ్మా, పెద్ద డాక్టర్ గారిని తీసుకొచ్చి నాకు వైద్యం చేయించి నువ్వు స్వయంగా మందులిచ్చి నా జబ్బును అదుపులో పెట్టావు. మాకు ఉండటానికి కాస్త మంచి ఇల్లు ఇచ్చావు. ఇంకా ఎంతని నీ సహాయం పొందాలా అని వాడికి సిగ్గుగా ఉన్నదమ్మా. ఇలాంటి మాటలన్నీ వినడానికి నేను రాలేదు అంటూ చర్రున లేచింది సుధా. నేను నీకు ఇష్టమవునా కాదా? ఒక్కటే చెప్పు రమణ. ఇష్టమే. నీవు ఒకటి చెప్పు. నేను పౌరుషంగా నాకు నేను బ్రతకడం నీకిష్టమా కాదా? చాలా ఇష్టం. అయితే నా దారికి అడ్డురాకు. నన్ను ట్యాక్సీ డ్రైవర్గానే బ్రతకనియ్యి. ప్రతి చోటుకి ఉద్యోగాలకు వెళ్ళి అవమానింపబడి తిరిగి రావడం నాకిష్టం లేదు. సుధ కొన్ని క్షణాలు ఆలోచిస్తూ మౌనం వహించింది. సరే, నీ ఇష్టం, నేను అడ్డురాను. థ్యాంక్స్. ఒక మాట, నరేష్ విషయంలో జాగ్రత్త. అతడు పగపట్టవచ్చు. అలాగే, అతడెప్పుడూ త్రాచువంటివాడే. నాది కూడా ఒక మాట వినండి మీరిద్దరూ. ముత్తన్న సలహా ఏమిటోనని ఇరువురు అటు చూశారు. భూషయ్య బాబుగారికి, రాజేశ్వరమ్మ గారికి మనస్తాపం కలిగించే ఏ పని జరగరాదు. పైకి ఎంత కోపంగా కనపడినా అది కేవలం పద్ధతుల వల్లనే గాని ఆ ఇరువురివి అమృతం లాంటి మనసులు. పైనున్న ఆ సీతమ్మ తల్లి, రాఘవబాబు గారులు బాధపడకూడదు. ముత్తన్నలోని స్వామి భక్తికి సుధ కన్నులు చెమరించాయి. మాట ఇస్తున్నాం అన్నారు సుధారమణలిరువురు ముక్తకంఠంతో. మా నాన్నకు చదువు నేర్పుతున్నాను. వాచకం మారింది, గమనించావా అన్నాడు గర్వంగా రమణ.
సీతా నర్సింగ్ హోమ్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థితికి వచ్చినట్లు మొదటి వార్షిక సందర్భంలో దినపత్రికలు శ్లాఘనీయంగా వ్రాసిన వార్తలను చదివి భార్యకు వినిపిస్తూ భూషయ్య మురిసిపోతున్న వేళ సర్వేశ్వరరావు ప్రవేశించాడు. భూషయ్య మనసున ఏమున్నా పైపైకి సర్వేశ్వరరావుతో బాగానే మాట్లాడుతున్నాడు. అదే సర్వేశ్వరరావుకు సంకటంగా ఉన్నది. మనసులో ఏముందో తెలియదు ముసలాడికి అనుకుంటూ పైకి ప్రకాశంగా అన్నాడు. భూషయ్య గారు, మా వలన ఏదో చిన్న తప్పిదం జరిగినంత మాత్రాన మీరు మీ అమ్మాయి మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు. పోనీండి, కానీ నేను మాత్రం మీ హితవు కోరేవాడినే. శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబితే ఏమీ అనుకోరుగా? చెప్పి చూడు ఏమిటో దర్పంగానే అన్నాడు భూషయ్య. మన అమ్మాయికి ఆ డ్రైవర్ ఎవరో వాడికి అంత దోస్తీ ఏమిటని అంతా. సరిగా ఈ సమయంలో సుధ ప్రవేశించింది. అంతా అనుకునేది నేను లెక్క చేయను అంకుల్. ఆ డ్రైవర్ గ్రాడ్యుయేట్, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, స్వశక్తిపై బ్రతకాలనుకోవడమే గాని స్మగ్లింగ్ వగైరాలపై ఆకర్షణ లేనివాడు. అందువలన అతన్ని నా అంగరక్షకుడుగా నియమించుకున్నాను. ఈ వైద్య వృత్తిలో రకరకాల వ్యక్తులు వస్తుంటారు నా దగ్గరకు. వేళాపాలా లేకుండా ఏ ప్రదేశం నుండి పిలుపు వచ్చినా పరిగెత్తాలి. అందరినీ నమ్మడం ఎలా? ఈ మధ్య ట్యాక్సీలలో స్మగ్లింగ్ జరుగుతోందట మన ఊళ్ళో. అంచేత అందరినీ నమ్మకుండా ఒకే నమ్మకమైన వ్యక్తిని, ట్యాక్సీని నాకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను. అనగా బాడీగార్డు. తెలిసిందా? సర్వేశ్వరరావు ముఖం సుధ మాటలకు మరీ అంతగా ఎందుకు మాడిపోవాలో, అంత త్వరగా ఎందుకు లేచి వెళ్ళిపోయాడో తెలియని రాజేశ్వరమ్మ, భూషయ్య ముఖముఖాలు చూసుకున్నారు. సర్వేశ్వరరావు నిష్క్రమించాక సుధా తాతయ్యతో అన్నది, నరేష్ ఏదో చేయరాని పనులలో దిగినట్లుగా చాలామంది అనుకుంటున్నారు తాతయ్య. వాళ్ళని మనం చాలా దూరంగా ఉంచడం మంచిదనుకుంటాను. అలాగా? ఏమిటో కలికాలం, ఈ డిగ్రీతో ఆ వృత్తితో తృప్తిపడలేడు. వాడేమైనా మనం మాత్రం మన క్షేమం ఆలోచించుకోవాలి. తన అప్పు ఎగ్గొట్టడానికి మీకు నాకు నడుమ ఏదో పెట్టాలనుకుంటున్నాడు. ఏడ్శాడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.